అల్వాల్ పోలీస్ స్టేషన్లో రేషన్ డీలర్లు అరెస్టుకు నిరసనగా రేషన్ డీలర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం బాధాకరమంటూ వారు ఆవేదనని వ్యక్తం చేశారు. మన స్లోగన్స్ ఏమన్నా ఇచ్చేదండి ఈ రే అన్నా రేషన్ డీలర్ ఐక్యత, రేషన్ డీలర్ ఐక్యత, రేషన్ డీలర్ ఐక్యత. రెడీ చెప్పే. మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల 10,000 సుమారు 10,000 అవరేజ్తో నష్టంతో మా దుకాణాలు నడిపిస్తున్నాము. మా ఎందు దయ లేదు ప్రభుత్వానికి. మమ్మల్ని ఒక దొంగల్లాగా ట్రీట్ చేస్తున్నారు. మేము చేసింది ఏంటి, మేము ప్రజాసేవ చేస్తున్నాము, ఎవరికి అన్యాయం చేయడం లేదు. మేము ఖచ్చితంగా మా బయోమెట్రిక్ సిస్టమ్ ప్రకారంగా మేము అందరికీ సప్లై చేస్తున్నాము. మమ్మల్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నా కానీ ఇవాళ 4 గంటల నుంచి తీసుకొచ్చి మమ్మల్ని దొంగల్లాగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టడము, ఇది ప్రభుత్వానికి ఎంత మంచి న్యాయమో అది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలు కూడా ఈ విషయంలో మీరు ఆలోచించాలి. మేమేం తప్పు చేశామని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. అల్వాల్ సర్కిల్ పరిధిలోని 30 మంది రేషన్ డీలర్లను 30 మంది రేషన్ డీలర్లను ఉదయం 4 గంటలకు పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాము. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీతో కోరేది ఒకటే, మీరు రేషన్ డీలర్లు సమయంలో దొంగలను ముద్రపడి ఉన్నారు అని అన్నారు మీరే. మేము గౌరవంగా బతికే విధంగా మేము చేస్తామని మీకు వాగ్దానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాం సార్. ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మంత్రి గారికి ఇచ్చాము. మీ దృష్టి కూడా తీసుకొచ్చి మీకు కూడా మేము ఎన్నో బాధలు చెప్పుకోవడం జరిగింది. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి కూడా చేస్తామని ఇప్పటివరకు కూడా ఏం జరగలేదు మాకు. అందరూ డీలర్ బాధలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చాలా సమయం మించిపోయింది. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా గెలవాలంటే మరి మాకు న్యాయం చేయాలని మేమందరినీ కోరుకుంటూ, మరి పబ్లిక్లో మేము ఉన్నాం సార్. ఒక డీలర్ దగ్గర సుమారు 1000 మంది వస్తారు, 1000 మంది ఫ్యామిలీస్ వస్తారు ఒక డీలర్ దగ్గర. అంటే ఎంత ఓట్ బ్యాంక్ ఉంటుందో చూడండి. అక్కడే డీలరే సరిగా బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు అతను తప్పు విధంగా చెప్తారు కార్డర్స్. దయచేసి మాకు ఇప్పుడైనా గుర్తించి గౌరవ వేతనం 30,000 రూపాయలు అడుగుతుంది మా రాష్ట్ర అసోసియేషన్. గౌరవ వేతనం 30,000 ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు కూడా బాధలు ఉన్నాయి సార్. మా ఈ పాస్ పెట్టిన తర్వాత కూడా మాకు ఏమీ మిగులుతలేదు. అందరు ప్రతి ఒక్క డీలరు 10 నుంచి 20,000 నష్టపోతున్న డీలర్. మేము గ్రేటర్ హైదరాబాద్ 10లో ఉన్నాం. ఒక్క రేషన్ డీలర్ ఒక్క షాపు నిర్వహించాలంటే 5,000 రూపాయలు షాప్ అద్దె కావాలి. మరి షాప్లో పనిచేసే అతనికి 5,000 కావాలి. కరెంటు బిల్ 500 వస్తుంది. ఇవన్నీ మేము మా జోబులో నుంచి పెట్టి నడిపిస్తున్నాం సార్. ఈరోజు డీలర్లని 4 గంటల రాత్రి తీసుకొచ్చి పిఎస్లో కూర్చోబెట్టిండు. ఎందుకు కూర్చోబెట్టిండు? మరి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. పొద్దున్నే మా ఇంటికి వచ్చి పోలీస్ జీప్ వచ్చి ఆగింది. మేము ఏం తప్పు చేసినామని ఎవరైనా చూస్తే మమ్మల్ని ఏమంటారు, ఏం చేసినా తీసుకొస్తారు. ఆయనకి ఏమైనా ఉంటే మా ముందు మమ్మల్ని పిలిచి మాట్లాడమనండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడమని. మా ప్రాబ్లమ్స్ అంతా మేము చెప్తాం. అప్పుడైనా సాల్వ్ చేయమని చెప్పండి. దానికి బయోమెట్రిక్ పెట్టిండ్రు. బయోమెట్రిక్ పెట్టిన తర్వాత దాంట్లో ఏమన్నా అవకతవకలు చేయడానికి అవకాశమే లేదు. ఆయన చెప్పిన ప్రకారం మేము బయోమెట్రిక్ తోటి నడిపిస్తున్నాం. ఓన్లీ సిటీ సర్కిల్లోనే ఉంది బయోమెట్రిక్. ఆయన నియోజకవర్గంలో బయోమెట్రిక్ ఉన్నదా? మొత్తం అన్ని ఊర్లలో బయోమెట్రిక్ పెట్టిండ్రా? ఓన్లీ మా సైడే పెట్టిండ్రు. ఎందుకు? మా మీద అంత కక్ష ఎందుకు? ఆయన నియోజకవర్గం మీద అంత ఉంటుంది కానీ వేరే నియోజకవర్గం మీద సవతి ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఎందుకు అదంతా చేస్తున్నాడు? ఆయన మాకేమైనా చేసిన తర్వాత మాకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టమని చెప్పండి ఆయనని. ఆయన కాదని మేము ఏం చేస్తలేం కదా. ఇప్పుడు అవకాశమే లేదు అసలు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టిన తర్వాత.